విద్యతోనే ధైర్యం వస్తుందని అంబేద్కర్ చెప్పారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆర్థికంగా ఇబ్బందులున్న అంబేద్కర్ 23 డిగ్రీలు సాధించడం గొప్ప విషయమన్నారు. అంబేద్కర్ ఆదర్శంగా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. కాకా ఇచ్చిన స్ఫూర్తితోనే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ను నడపడంలో సరోజా సక్సెస్ అయ్యారన్నారు వివేక్ వెంకటస్వామి. బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆర్థిక భారం లేకుండా వేలాది మంది పిల్లలకు విద్యను అందిస్తున్నామన్నారు. బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కుటుంబ సభ్యుల మద్దతు వల్లే తాను సక్సెస్ అయ్యానన్నారు సరోజా వివేక్. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ఆదర్శ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వివేక్ దంపతులు పాల్గొన్నారు. ఆయన లైఫే పెద్ద మా అందరికీ రోల్ మోడల్ ఆయననే. మా ఇంటిల్లాదికి బయట చూపించి అదిగో ఆ రోల్ మోడల్ చూడండి అనే అవసరం రాలేదు మా ఇంట్లో. బికాజ్ ఆయనకు చదువుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉండేదంటే ఆయన 10th క్రాస్ చేసి చదవలేకపోయారు. పువర్ ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు. మనము ఈరోజు ఇంకా దళితులు చిన్న చూపు చూస్తున్నారని ఇంకా మాట్లాడుకొని ఇటువంటి మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. అయినా కూడా 100 years ముందు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదని మీరు అందరూ ఆలోచించాలి. కానీ ఆయన నుంచి మనమందరం నేర్చుకునేది ఏంటంటే ఆనాడు పువర్ ఫైనాన్షియల్ కండిషన్స్ అయినా తన కుటుంబ పరిస్థితి అలా ఉన్నా కూడా ఆయనకు ఏమాత్రం ధైర్యం వదులుకోకుండా నేను ముందుకు పోతాను అని చెప్పి 14 ఏళ్ల వయసులోనే స్కూల్ ఆపేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాయిన్ అయ్యి ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. ఫలానా వారి ఇంట్లో పుడితేనే కాన్ఫిడెన్స్ వస్తుందని అవసరమే లేదు. మనలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనమే తట్టి లేపాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆయనకున్న ప్యాషన్ తోటి నేను ఎట్లయినా పెద్ద మనిషిని కావాలి, సొసైటీలో రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉండాలి అనుకొని అంచెలంచెలుగా ఎదిగి క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఎన్నో సంవత్సరాలు ఆల్మోస్ట్ 7 times మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి తన లాంటి బీద కుటుంబాలు మర్చిపోలేదు ఎప్పుడు. వాళ్ళకి ఎలా నేను సహాయపడగలను అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 50 ఏళ్ళు అయింది ఈనాటికి అది స్థాపించి. స్టూడెంట్ చదువుకోవాలనే ఆత్రంతో మా కాలేజ్కి వస్తే ఎటువంటి డొనేషన్స్ లేకుండా ఈనాడు కూడా ఆయన చూపించిన అడుగుజాడల్లో నడుస్తూ అక్కడ చదివే స్టూడెంట్స్కి కూడా 80% ఒకవేళ పర్సెంటేజ్ వచ్చిందంటే ఎడ్యుకేషన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే చదువుకోవాలనే తపనతోటి పువర్ ఫైనాన్షియల్ కండిషన్ తోటి ఏ ఒక్క స్టూడెంట్ కూడా వెనుకబడి ఉండొద్దు అని. సో దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి చదువుకోగలిగితే స్కై ఈజ్ ద లిమిట్, నథింగ్ కెన్ స్టాప్ us. సో మీ అందరిలో ఇవాళ మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో మన ఫ్యామిలీలో మగవాళ్ళ సహకారం తీసుకొని ముందుకు వెళ్ళడంలోనే మనకి విజయం ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. ఎందుకంటే మామయ్య ఎట్లయితే నా వాళ్ళు నా ప్రజల్లో అని అనుకున్నారో అట్లాగే వారి హెయిర్ నెక్స్ట్ వివేక్ గారు కూడా అదే దోవలో నడుస్తున్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అని ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది స్థాపించి. ఊర్లలో బోర్వెల్సే కానీ ఎడ్యుకేషన్, యాక్చువల్లీ వీ హ్యావ్ ఆల్సో టేకన్ ఎడ్యుకేషన్, సో విమెన్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ. ఆడపిల్లలు మగపిల్లలు బాయ్స్ టాయిలెట్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏమంత ఫరక్ పడదు, మీ అందరికీ తెలుసు కదా. సో వెన్ వీ సా డ్రాప్ ఇన్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ సిస్టమ్స్ దెన్ వీ రియలైజ్డ్ బాత్రూమ్స్ కష్టం అవుతున్నాయి పిల్లలకని. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ బిల్డింగ్ టాయిలెట్స్ ఇన్ ద విలేజెస్. అట్లానే స్కూల్ క్లాస్ రూమ్స్, అట్లాగే టీచర్స్ని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు వారు నిజంగానే పెద్ద రోల్ మోడల్. చాలామందికి తెలుసు. ఇంతమందికి గుడిసెలు ఇప్పించినారంటే 75,000 మందికి ఆ రోజులలో. నిజంగానే వారి ఎప్పుడు కూడా ఆలోచన ఎట్లా బీద ప్రజలకు పైకి తీసుకురావాలని. సో అంబేద్కర్ గారు మనందరికీ నేర్పించినారు. మనకు విద్య ఉన్నప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుందని చెప్పి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా అందరూ మంచిగా చదువుకోవాలని చెప్పి వారు ఆ బాటలో నడిచారు. నిజంగానే వారు దళితులు అయినప్పటికీ కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా 23 డిగ్రీలు ప్రపంచంలో సాధించినారంటే వారి పట్టుదల ఎంతున్నదో మనం అందరం కూడా నేర్చుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో అంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా
వారు మంచిగా చదువుకొని గాంధీతోని కూడా కొట్లాడే ఆ రోజులలో వారితో కొట్లాడి నా జాతిని నేను కాపాడుకోవాలి, నాకు ఈ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నా జాతికి స్వాతంత్రం లేదని చెప్పి వారు ముందుకొచ్చి ఒక దేవునిలాగా మనందరికీ ఒక రోల్ మోడల్గా మనకు ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ కూడా వారు అంబేద్కర్ గారు మనకు ఒక బాట చూపించినారు. మనము అన్ని రంగాలలో యాక్చువల్లీ నేను వారి గురించి ఇంకా ఎక్కువ చదవడం జరిగింది. అన్ని రంగాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక సొల్యూషన్ ఉన్నది, ఒక దారి ఉన్నది, ఒక చూపు అన్నమాట. వారు ఆ రోజులలో ఉమెన్స్కి ఓటింగ్ రైట్స్ లేవు, మినిమం వేజెస్ లేవు, అప్పుడు వర్కింగ్ అవర్స్ లేవు. అంటే అందరికీ ఏది అవసరమో ఆయన ఆలోచించి వారు అన్ని రంగాలలో కూడా వారు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు దారి చూపించినారో మనమందరికి ఒక క్రమశిక్షణ ఉండాలి. నేను ఇదే చూశాను చాలా చోట్ల కూడా, అన్ని చోట్ల ఎవరైతే సక్సెస్ఫుల్ ఉంటారో ఫస్ట్ సూత్రము ఏమంటే మనం అందరము డిసిప్లిన్గా ఉండాలి. మన పిల్లలకు ఒక డిసిప్లిన్గా నేర్పించాలి వాళ్ళందరికీ. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా మన మీద మన పేరెంట్స్ని చూస్తూ ఉంటారు. అరే వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వీరు ఎట్లా పని చేస్తారు, వీరు వేరే వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తారు, ఇవన్నీ కూడా మన పిల్లలందరూ కూడా మనల్ని చూస్తారు. సో మన దాంట్లో ఆ క్రమశిక్ష వచ్చినప్పుడు మన పిల్లలు కూడా వారికి ఒక మంచి అవకాశం కల్పించినట్టు ఉంటుంది.